విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. 2.5 గంటలకు పైగా నేతలతో చర్చిస్తున్నారు చంద్రబాబు. తాజా రాజకీయ పరిణామాలు, రేపటి కేబినెట్ భేటీ గురించి కూడా చర్చిస్తున్నారు. విజయవాడలో ఆలయాల కూల్చివేతకు సంబంధించి చెలరేగిన వివాదం, ఆ తర్వాతి పరిస్థితులపై కూడా భేటీలో చర్చించే అవకాశం ఉంది. 2 పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల వివాదం రేగిందనే అభిప్రాయం సీఎం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఎలా వ్యవహరించాలి అన్న దానిపై కూడా చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా మేధో మథనం చేస్తున్నారు. 2.5 గంటలుగా టీడీపీ కోఆర్డినేషన్ కమిటీ భేటీ కొనసాగుతుంది. డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పిఎంఆర్, 2.5 గంటలుగా ఏ అంశాలు చర్చిస్తున్నారు? దేవి, కీలకమైన రాజకీయ పరిణామాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించే దిశగా ప్రస్తుతం ఆ చర్చ జరుగుతున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటుంటే గత కొంతకాలంగా ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, స్విచ్ ఛాలెంజ్ విధానానికి సంబంధించి కానీ, రాజధాని నిర్మాణం విషయంలో, అలాగే రైతు రుణమాఫీ విషయానికి సంబంధించి కానీ, కాపుల రిజర్వేషన్ విషయంలో కానీ ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయో వాటన్నిటి మీద కూడా ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి అనే దాని మీద ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అలాగే ఏదైతే వైఎస్ఆర్సీపీ 8వ తేదీ నుంచి గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తుంది కాబట్టి దానికి ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలనే దిశగా కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఏదైతే విజయవాడలో ఆలయాల కూల్చివేతకు సంబంధించి 2 పార్టీల మధ్య, ఇంతకు మీరు చెప్పిన విధంగానే 2 పార్టీల మధ్య కొంత గ్యాప్ ఉండడంతో ఈ విధమైన వివాదం చెలరేగింది. రచ్చకు దారి తీసిందన్న అభిప్రాయం కూడా అటు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ గ్యాప్ ను ఫిలప్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సున్నితమైన అంశాల విషయంలో ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, సీనియర్ లీడర్లు దీని మీద ఈ విషయంలో కొంత చొరవ తీసుకోవాలన్న దిశగా కూడా చంద్రబాబు నాయుడు సూచన చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఇవాళ గవర్నర్ ఏపీలో పర్యటించడం జరిగింది. ఇవాళ వెలగపూడి సచివాలయ నిర్మాణ పనులు కూడా పరిశీలించడం జరిగింది. అలాగే విభజన అంశాలకు సంబంధించి కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగిన నేపథ్యంలో ఆ చర్చల సారాంశాన్ని కూడా చంద్రబాబు వివరించడంతో పాటుగా భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వంతో ఏ విధమైన స్ట్రాటజీని అవలంబించాలనే దిశగా కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దాదాపు 2.5 గంటలకు పైగా ఈ సమావేశం జరుగుతుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవి, థ్యాంక్ యూ పిఎంఆర్.